జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనందం మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లాస్ట్ వరకు చూడండి, దయచేసి క్లిక్ చేయొద్దు కదా. ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నిలబడుతుందంటే అది ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు అది సత్యము. ఎందుకంటే నేను క్రైస్తవ్యాన్ని వదిలి, అంటే 2025 ఫిబ్రవరి 21 క్రైస్తవ్యాన్ని వదిలి, ఒక పాస్టర్గా క్రైస్తవ్యాన్ని వదిలి హిందూ సనాతన ధర్మం వైపుకు తిరిగి అడుగుపెట్టినటువంటి రోజు ఈ రోజుకి సంవత్సరం పైన అయిపోయింది. నేను క్రైస్తవ్యాన్ని వదిలేసి సంవత్సరం అవుతా ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా సంవత్సరం అవుతా ఉంది. చాలామంది అన్నారు, చాలామంది హిందువులను ఆకట్టుకున్నారు కదా, మంచిగా ముందుకు దూసుకుపోతున్నారు అని అంటే, మీరు మాత్రం ఇంకా 2400 సబ్స్క్రైబర్లోనే ఉండిపోయారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టారు. ధర్మం ఎప్పుడు కూడా ముందుకు పరిగెట్టదు, అడ్డుతోవల్లో వెళ్ళదు, అక్రమైనటువంటి దారిలో పోదు, జనాన్ని మోసం చేసుకుంటూ పోదు, ధనం సంపాదించుకుంటూ పోదు, భూములు ఆస్తులు ఆఫీసులు కొనుక్కుంటూ పోదు, అందరికీ న్యాయం చేయాలని చూస్తుంది ధర్మం. అదేవిధంగా నేను అనుకున్నది ఒకటి, నా లక్ష్యం వేరు. ఈ రోజున చాలామంది యూట్యూబ్ ఛానల్లో హిందూ సనాతన ధర్మం పక్షాన ఎంతోమంది కదా కౌంటర్లు ఇస్తూ ఉంటారు. కౌంటర్లు ఇస్తూ ఇతరులు మాట్లాడే మాటలకి కౌంటర్లు ఇస్తారు. ఆ కౌంటర్లు నచ్చినటువంటి ప్రేక్షకులు ఏం చేస్తారంటే తలో 10,000 తలో 5,000 ఇది సాయం చేస్తారు. ఆ కౌంటర్లు నచ్చుతాయి, కొంచెం టైంపాస్గా ఉంటుంది, ఇటు టైంపాస్ చేయడానికి ఉంటుంది కదా, టైంపాస్ చేయడానికి ఉంటుంది, నవ్వుకోవడానికి ఉంటుంది. అరే అన్న భలే మాట్లాడుతున్నారు వీళ్ళంతా, మన సనాతన ధర్మం పక్కన బాగానే కౌంటర్లు ఎత్తున్నారని చెప్పి మెచ్చుకుంటూ పొగుడుతూ వాళ్ళకి డబ్బుని మనీ వేలకు వేలు లక్షలు డొనేషన్లు చేస్తారు. కనుక వాళ్ళు డెవలప్ అవుతారు, పైకి వస్తారు, ఆఫీసులు కడతారు కదా, అన్నీ చేస్తారు. జై శ్రీరామ్. కొంతమంది ధనవంతులు రాజకీయంలో ఉండొచ్చు, పలుకుబడి వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే జెండాలన్నీ కూడా తయారు చేయించి కదా, ఒక 50 మంది 100 మంది 200 మంది 300 మంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ రోడ్లు బైకుల మీద రోడ్లు వెళ్ళిపోతూనే ఉంటారు కదా, వెళ్ళిపోతూనే ఉంటారు. హిందూ యొక్క సమాజాన్ని బలపరచడం కోసం వాళ్ళు ఈ విధంగా ఆలోచించి బైకుల మీద జెండాలు పెట్టుకొని వెళ్తారు, జై శ్రీరామ్ అనుకుంటా. కనుక నేను చెప్పేది ఏంటంటే, కొంత పాస్టర్లను చూసి నేర్చుకోవాలి హిందువులు. నేను ఎందుకంటానంటే హిందువులే పాస్టర్లను చూసి నేర్చుకోవాలి. ఏంటంటే తెల్లారితే ఒక్కొక్క పాస్టరు గ్రామాలను దర్శించి ప్రతి ఇంటిని డోర్ టు డోర్ కొట్టి యేసుక్రీస్తు యొక్క సువార్త పాంప్లెట్ ఇస్తూ సువార్త ప్రకటిస్తూ జనాన్ని మత మార్పిడి గురి చేస్తూ జనాన్ని అందరు లాక్కొచ్చి చర్చిలో పాడేస్తూ కదా ముందుకు నడిపిస్తూ ఉంటే, హిందువులు ఏం చేస్తున్నారండి, జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరగడం, బైకుల మీద ఏమో జై శ్రీరామ్ అనుకుంటూ ఉండడం కదా, సోషల్ మీడియాలోనేమో కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉండడం, ఇది చేస్తారు. అది కాదు అది. అందుకే నేడు క్రైస్తవ్యము భారతదేశంలోని ముందుకు దూసుకుపోవడానికి కారణం ఏంటంటే, ఎక్కువ ధనవంతులు కేవలం ఏంటంటే పబ్లిసిటీ కోసమే హిందూ సనాతన ధర్మాన్ని వాడుకుంటున్నారు తప్ప, హిందూ సనాతన ధర్మాన్ని నిర్వర్తించాలని స్థాపించాలని, హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రజలు గ్రామాల్లో ఏ విధమైనటువంటి జీవన శైలిలో నలిగిపోతున్నారు, నశించిపోతూ ఉన్నారు, ఎవరు కూడా ఆలోచించరు. ఏంటి జెండా పట్టుకుని రోడ్డు ఉంటా జై శ్రీరామ్ అనుకుంటా వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి? అదే పక్కన గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది హిందువులు ఉన్నారు. వాళ్ళ జీవన శైలి ఏంటి, వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి,
తెల్లారితే పాస్టర్ వెళ్ళి గ్రామాలు దర్శించి అందరికీ కూడా వాళ్ళ కష్ట సుఖాలని అడిగి తెలుసుకొని వాళ్ళ బలహీనతల్ని ఆధారం చేసుకొని వాళ్ళ వైపుకి ఆకర్షిస్తూ ఉన్నారు. హిందువులు అలా కాదు, జెండాలు ఎట్టుకొని తిరగడం, కౌంటర్లు వేయడం, సనాతన ధర్మం పేరు చెప్పుకొని డబ్బుల్ని వసూలు చేసుకోవడం, ఆఫీసులు భూములు అవన్నీ కట్టుకోవడం, వీళ్ళు ఆడికి ఇవ్వడం. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం అయింది. ఒక 15,000 కాదు 20,000 ఒక సెకండ్ హ్యాండ్ బండి కొనలేకపోయారు. ధర్మం ఎంత బలహీనంగా ఉందో అనడానికి చెప్పడానికి నా యూట్యూబ్ ఛానల్ నేనే ఉదాహరణ. ఇదే క్రైస్తవులుగా ఉండి ఆ పాస్టర్గా చలమని అయితే లక్షలు సంపాదించేవాడిని. నాకెందుకు లక్షలు? డబ్బు వద్దనుకొని క్రైస్తవులు వదిలేసి ఆ పాస్టర్ వృత్తిని వదిలేసి ఆ క్రైస్తవులు ఉన్నప్పుడే నేను డబ్బులు తడుకోలేదు, ఎవరిని అడుక్కోలేదు, వదిలేశాను. జై శ్రీరామ్. చూడండి ఎలా ఉందో, కనుక అర్థం చేసుకోండి. మన హిందూ సనాతన ధర్మం నిజంగానే మనం వర్ధిల్ల చేయాలంటే గ్రామాలను దర్శించాలి. గ్రామాలను దర్శించి హిందువుల్ని డోర్ టు డోర్ పలకరించాలి. వాళ్ళు సువార్త పత్రికలు ఇస్తున్నారు. మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కొంచెం భగవద్గీతలో ఉన్న కొన్ని మాటలు ప్రింట్ చేయించి పంచేయవచ్చు, కొన్ని పుస్తకాలు పంచవచ్చు. ఇలా చేయకుండా కౌంటర్లు ఇచ్చుకోవడం, జెండాలు పెట్టుకొని తిరగడం రోడ్లో ఏం ప్రయోజనం అండి? నేను అందుకే ఒక మంచి విజన్, మంచి లక్ష్యాన్ని ఎన్నుకొని నేను మాట్లాడుతుంటే ఒక్కడు ముందుకు రాడు. ధనవంతులు అంతా అడిపారులు ఆడుతున్నారు, ఒక్క ధనవంతుడు నిలబడిన అయిపోతుంది. నేను మాట్లాడి కూడా ప్రయోజనం లేదు. మరొక వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ. నిజంగా సాయం చేయాలనుకుంటే ఫోన్పేకి సాయం చేయండి, చూద్దాం.